హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియో మీరు చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. నేనైతే మీషో అండ్ ఫ్లిప్కార్ట్లో కొన్ని ఇంటికి కావాల్సినటువంటి వస్తువులనైతే నేను ఆర్డర్ పెట్టాను. అవి వచ్చాయి. ఇవి దసరా దీపావళి ఆఫర్స్లో నేను తీసుకున్నటువంటివి. ఏమేమి ఉన్నాయో ఒకసారి మీతో నేను చూపిస్తాను చూడండి. నేను కొన్నవి నేను కూడా ఇప్పుడే మీతో పాటే చూస్తున్నాను. అన్బాక్సింగ్ చేద్దామనేసి మీ ముందుకైతే వచ్చాను. నేను ఆర్డర్ పెట్టిన వస్తువులన్నీ వచ్చిన తర్వాతనే మీ ముందుకు వద్దామనేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అవి పెట్టిన వెంటనే రావు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క డేట్లో వచ్చాయి. ఇంకా అవన్నీ వచ్చిన తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా మీకు ట్రాలీ బ్యాగ్ని నేను ముందు వీడియోలో నేను షేర్ చేశాను మీకు. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నటువంటిది. ఇంకా ఫస్ట్ ట్రాలీ బ్యాగ్ వచ్చింది, తర్వాతనే ఇవి 1 by 1 అన్నీ వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా నాకు చాలా తక్కువ కాస్ట్లోనే పడ్డాయి. ఇవి మనకు కిచెన్లోకి, అలాగే వాష్రూమ్స్లో కానీ, మనకి హాల్లో కానీ యూజ్ అయ్యేటువంటివి నేను తీసుకున్నాను. నేనైతే ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టనులేండి, అన్నీ కొంచెం చూసుకొని తీసుకున్నాను. ఒకటికి 4 సార్లు చెక్ చేసుకొని రివ్యూస్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకున్న తర్వాతే నేను తీసుకున్నాను ఇవి. కొన్ని ఇందులో నాకు నచ్చాయి, కొన్ని అయితే నచ్చలేదు. అవి నేను రిటర్న్ పెట్టేశాను అనమాట. తర్వాత ఇప్పుడు అక్కడ మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అది వచ్చేసి మనము వాష్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ ఇట్లా వాల్కి మనము స్టిక్ చేసుకునేదనమాట. ఇవి పెయింటింగ్ గోడలకి అతుక్కోవు. టైల్స్ ఉంటాయి కదా వాష్రూమ్లో కానీ కిచెన్లో కానీ, ఆ టైల్స్ పైన మాత్రమే బాగా స్టిక్ అవుతాయి అన్నమాట. సున్నము, అలాగే పెయింట్, సిమెంట్ వీటిపైన అయితే ఇవి అతుక్కోవు అనమాట. హ్యాంగర్ లాగా వాటిలో మనము ఏవైనా కూడా ఫేస్ వాష్లు కానీ, డిష్ వాషర్స్ క్లీన్ చేసే ఉంటుంది కదా, లిక్విడ్స్ కానీ, స్క్రబ్బర్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి బాగా ఉంటుందనేసి నేను తీసుకున్నాను. ఇవి అయితే 2 వచ్చాయన్నమాట. 1+1 ఆఫర్ కింద అయితే 2 వచ్చాయి. ఒకటి కిచెన్లో యూస్ చేద్దామనేసి, ఒకటి వాష్రూమ్లో యూస్ చేద్దామనేసి రెండింటిని అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 153 రూపీస్ అనమాట. మొబైల్లో చూసారు కదా, అది దాని కాస్ట్. చాలా తక్కువకే 2 వచ్చాయి మనకి. బాగుంది, స్టాండర్డ్గానే ఉంది. చిన్నగా ఉన్నా కూడా బాగుంది, క్వాలిటీ అయితే నచ్చింది. అదైతే నేను రిటర్న్ అయితే పెట్టలేదు. ఇవి వచ్చేసి మైక్రో ఫైబర్ కిచెన్ టవల్స్. ఇవి కూడా 4 వచ్చాయండి. క్లాత్ అయితే చాలా బాగుంది. అలాగే విడ్త్ అనేది అంటే సైజు కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. చాలా బాగుంది. కలర్స్ అన్నీ బాగున్నాయి కానీ ఆ ఎల్లో లైట్ కలర్ ఉంది కదా, అదొక్కటే నాకు నచ్చలేదు. పెట్టిన కలర్స్ వేరే, నేను డార్క్ కలర్స్ అయితే పెట్టాను. క్లీనింగ్ పర్పస్ కదా, డార్క్ కలర్స్ అయితే బాగుంటుందని అవి పెట్టాను. కానీ మనకి ఈ కలర్ అనేది వచ్చింది ఇక్కడ. ఇది వచ్చేసి 130 అంటే 130 రూపీస్ పడింది ఛార్జ్. 4 టవల్స్ వచ్చాయి. వర్తబుల్ అని చెప్పచ్చు. బాగుంది క్వాలిటీ. అవైతే నాకు నచ్చాయి. దాన్ని మాత్రం నేను రిటర్న్ పెట్టలేదు, నేనే తీసుకున్నాను అనమాట. చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకు. మీరు కూడా అవి చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా చూడండి, ఇవైతే నాకు ఇంకా చాలా బాగా నచ్చాయన్నమాట. టేబుల్ క్లాత్ ఇది మనము టీపాయ్ మీదైనా వేసుకోవచ్చు. నేనైతే డైనింగ్ టేబుల్ పర్పస్గా నేను తీసుకున్నాను ఇవి చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, క్లాత్ కానీ చాలా బాగుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చి ఆనియన్ పింక్ కలరు, మీరు ఫస్ట్ చూసారు కదా, అది వచ్చి లావెండర్ లైట్ పర్పుల్లో ఉంది, లావెండర్ కలరు. చాలా బాగున్నాయి. ఇదైతే ఇంకా చాలా బాగుందనమాట. డీసెంట్గా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది కూడా క్లాత్. ఇవి నేను రిటర్న్ పంపించలేదు, బాగుంది. చిన్నది డైనింగ్ టేబుల్కి చాలా బాగా సెట్ అయిపోయింది. అలాగే మనం టీపాయ్స్ ఉంటాయి కదా, దానిపైన కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నేనైతే రిటర్న్ పెట్టలేదండి, నేనే యూస్ చేస్తున్నాను. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. దాని కాస్ట్ వచ్చేసి 167 రూపీస్ పడింది. 167 చాలా బాగుంది అసలు. 2 వస్తాయి మనకి. చిన్న నాప్కిన్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి కదా, కానీ డైనింగ్ టేబుల్ మీద క్లాత్ 167కి 2 వచ్చాయి. చాలా బాగున్నాయండి. అవి కూడా నేను రిటర్న్ పంపించకుండా నేనే ఉంచేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ లీఫ్ అండి. ఇది మనీ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట.
చూపిస్తున్నాను చూడు వీడియోలో, అలా డెకరేషన్ పర్పస్ ఇది. ఇది 132 రూపీస్ అనమాట. 132 వర్తబులే, కాకపోతే నాకు క్వాలిటీ అనేది నచ్చలేదనమాట. అందుకు నేను దాన్ని రిటర్న్ పెట్టేశాను. అది ఎక్కడా కూడా మనము హ్యాంగ్ చేసినా అంత క్వాలిటీగా అనిపించలేదు. మనీ ప్లాంట్ లాగా ఉంటుంది మనకు అనేసి తీసుకున్నాను కానీ నచ్చలేదు. అందుకు మళ్ళీ దాన్ని రిటర్న్ అయితే నేను పెట్టేశాను. ఇది వచ్చేసి దివాన్ సెట్. ఒక దాంట్లోనే 2 ప్యాకింగ్ ఇచ్చారు. ఒక ప్యాకింగ్లో 2 ఇచ్చారనమాట. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఒక సెట్. ఇది వైట్. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కాదు, ఇది రేయన్ కాటన్ అంటాం కదా, అలాగా. క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం సిల్క్ మిక్సింగ్ లాగా ఉంది. ఇది డిజైన్ బాగుంది, క్లాత్ కూడా స్మూత్గానే ఉంది. చూస్తున్నారు కదా, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది సాఫ్ట్గా ఉంది క్లాత్. చుట్టూ కూడా మనకి బాగా ఫినిషింగ్ స్టిచ్చింగ్ ఇచ్చాడనమాట, చుట్టూ అంతా 4 సైడ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనకి 3 కుషన్వి ఉంటాయి కదా సెట్, అవి ఇచ్చేసాడు. కుషన్ సెట్ 3 ఇచ్చాడు. మనకి సైడ్ ఉంటుంది కదా బుల్లెట్స్ లాగా, వాటికి కూడా 2 ఇచ్చారనమాట. మొత్తం ఇవి 5 ఇచ్చారు. ఇది చూడడానికి బాగుంది. ఇదైతేనే నాకు నచ్చింది. ఈ కలర్ కానీ డిజైన్ కానీ బాగా అనిపించింది. ఇది కలర్ షేడ్ కూడా ఏం అవ్వదు మనం యూస్ చేసినప్పుడు. అదైతే బాగా నచ్చింది వైట్ది. కానీ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి నేను. ఇది ఇప్పుడు ఒక సెట్లోనే మనకి 2 ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 493 రూపీస్. 2 దివాన్ సెట్లు వచ్చాయన్నమాట. అంటే వర్తబులే కాస్ట్ అయితే. కానీ నాకు ఈ బ్లూ కలర్ అనేది ఓపెన్ ఇంకా నేను చేయలేదు, ఎందుకంటే నాకు ఆ కలర్ అని నచ్చలేదనమాట. ఈ బ్లూ రాయల్ బ్లూ అనమాట. అది ఏమైపోతే షేడ్ అయిపోతుంది, మనం ఎండకు ఆరేసినా కూడా ఎక్కువ వాష్ అయినప్పుడు కొంచెం షేడ్ అవుతుందని నేను దాన్ని రిటర్న్ పెట్టేస్తున్నాను. అందుకోసమే ఇంకెందుకు ఫోల్డింగ్స్ అని మనము ఓపెన్ చేయడం అనేసి నేను నచ్చలేదని పక్కన పెట్టేసా. మనకు ఒకటి నచ్చి ఒకటి నచ్చకుండా మనం తీసుకోవడానికి లేదనమాట. ఎందుకంటే 1+1 ఉంది కాబట్టి 2 రిటర్న్ పంపించేయాలి. అందుకోసమని ఇంకా రెండింటిని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేశాను. మనకి అమౌంట్ కూడా మనం రిటర్న్ తీసుకెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ లోపలే వచ్చేసిందనమాట. ఎక్కడ ఇబ్బంది అయితే పడలేదు నేను. ఇది చూసారా, ఇవి వచ్చేసి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. నేను ట్రాలీ బ్యాగ్స్, నాకు అన్నింటికన్నా నేను కొన్న వాటిలో ట్రాలీ బ్యాగ్స్ మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు. మనం తీసుకున్న ప్రైస్కి వచ్చిన క్వాలిటీ ఇంకా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంత బాగుంది. 4916. దీని కాస్ట్ వచ్చేసి 4916 రూపాయలు, అంటే 5000 లోపే వచ్చింది మనకి. డెలివరీ ఛార్జెస్ కూడా ఏం లేదనమాట, ఫ్రీ షిప్పింగే. 3 ట్రాలీ బ్యాగ్స్ వచ్చాయి, పెద్ద సైజు, అలాగే మీడియము, స్మాల్. అలాగే మరి ఇంకా లగేజ్ బ్యాగ్ కూడా 3 ఇచ్చారనమాట. ఒక్కొక్క ట్రాలీ బ్యాగ్కి ఒక్కొక్క బ్యాగ్ కూడా మరీ ఇచ్చారు. ఇది చూడండి, ఇది ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. జిప్పు కూడా దానికి మంచి క్వాలిటీ జిప్స్ ఇచ్చారు. లోపల క్లాత్ కూడా చాలా బాగుంది. మనం హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ కూడా ఎంత క్వాలిటీ ఉన్నాయంటే ఇవి చాలా బాగున్నాయి. ఇవి చాలా వర్తబుల్ అని చెప్పొచ్చు. నేను తీసుకున్న వాటన్నిటిలో అన్ని ప్రోడక్ట్స్ కూడా బాగున్నాయి. నాకు నచ్చంది అయితే ఒక 2-3 ప్రోడక్ట్స్ మాత్రమే నచ్చలే అనమాట. అవి మాత్రమే రిటర్న్ పెట్టాను. మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయండి. నేను ఎక్కువగా షాప్కి వెళ్ళే నేను ఏదైనా కూడా కొనేదాన్ని, చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా చూసి నిదానంగా తీసుకునేదాన్ని. కానీ ఈసారి మాత్రం నేను ఆన్లైన్లో షాపింగ్ చేశాను. నేను ఎప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఇష్టపడను అనమాట. కానీ ఇదే ఫస్ట్ టైం ఇలా ఇన్ని వస్తువులు తీసుకోవడం ఆన్లైన్లో. చూసి మనం తీసుకున్నామంటే వీటిలో కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని మనకు మంచిగానే ఉంటాయి. కానీ చూసి తీసుకోవాలి. మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, ఇలా దేంట్లో అయినా కూడా మనం చూసి తీసుకుంటే బాగుంటాయి. మీరు ఇప్పటివరకు వీడియో చూసారు కదండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఏదైనా లింక్ కావాలన్నా కూడా నన్ను అడగండి, నేను పెడతాను. ఇంతవరకు వీడియో చూసారు కదండి. మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అనే నేను కూడా అనుకుంటున్నానండి.
మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.